అన్నం ముద్ద అలా తయారు చేసి దాని మీద కొద్దిగా నెయ్యి తెలలు వేసి అది ముద్దగా చేసి కాకికి పెట్టమంటారు. కాకిని పితృదేవతలకి ప్రతీకగా భావిస్తారు. కాకికి ఆ వరాన్ని యమధర్మరాజు ఇచ్చాడు ప్రత్యేకం. పితృకార్యాలు చేసేవాళ్ళందరూ ఈ పని చెయ్యాలి ఖచ్చితంగా. దీని కులంతో నిమిత్తం లేదు, అందరూ చేయొచ్చు. ఎందుకు యమధర్మరాజు కాకికి ఆ వరం ఇచ్చాడు అంటే, రావణాసురుడు అనేక లోకాల మీద దండయాత్ర చేసినప్పుడు యమలోకం మీద కూడా దాడి చేశాడు. యముడు కూడా అతనికి భయపడి దాక్కోవలసి వచ్చింది. బ్రహ్మదేవుడిచ్చిన వరం కారణంగా అతనికి కాలం వచ్చే వరకు మృత్యువు లేదు కాబట్టి యముడు కూడా అతన్ని చంపలేడు. అందుకని మరి దాక్కోవలసి వచ్చింది. యముడు దాక్కోవడానికి కాకి రూపాన్ని వినియోగించుకున్నాడు. రామాయణం ఉత్తరాఖండలో ఉంటాయి ఈ విషయాలు. దాక్కోవడానికి కాకి రూపాన్ని వినియోగించుకుని కొంతకాలం పాటు కాకి రూపంలో సంచరించాడు. సరే, కాకే కదా, యముడు కాదు అనుకుని రావణాసురుడు చంపలేదు. ఆ తర్వాత రావణాసురుడు పీడ విరగడైపోయిన తర్వాత మళ్ళీ కాకి రూపం నుంచి యమధర్మరాజు యముడు రూపంలోకి వచ్చి కాకికి వరం ఇచ్చాడు. ఇంతకాలం నేను దాక్కోవడానికి నువ్వు ఉపయోగపడ్డావు కాబట్టి పితృదేవతలకి ప్రతిరూపంగా నువ్వు ఉండి ఎక్కడ ఎవరు పోయినటువంటి తల్లిని కానీ తండ్రిని కానీ తలుచుకుని ఇంత ముద్ద పెట్టినా దాన్ని నువ్వు స్వీకరించి ఆ పోయిన వారు ఏ లోకంలో ఉన్నా లేదా ఏ జన్మలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా వారికి అన్నానికి లోటు లేకుండా చెయ్యి అని యమధర్మరాజు వరం ఇచ్చాడు. మన సంస్కృతి పరంగా ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దీనికి కులంతో నిమిత్తం లేదండి, అందరూ చేయొచ్చు. ఆ మాటకు వస్తే మగపిల్లలు లేని చోట ఆడపిల్లలు కూడా చేయొచ్చు ఈ పని, తప్పేమీ లేదు అందులో. ఒకవేళ మగవాళ్ళు ఉన్నా వాళ్ళు చెయ్యరు అనిపిస్తే ఆడపిల్లలు చేయొచ్చు, అభ్యంతరం ఎలా. ముట్టడమే కావాలి, పెట్టడమే కావాలి. వీళ్ళే పనికొస్తారు, వాళ్ళే వాళ్ళు పనికిరారు అనేది ఏమీ లేదు ఇందులో. అనవసరంగా పెద్ద గొప్ప భేదాలు పెట్టుకుని దెబ్బలాడుకోవడం తప్పితే ప్రేమకి పనికి రాకపోవడం ఏమిటి? తండ్రి మీద కొడుక్కే ఉంటుందా, కుమార్తెకు ఉండదా ప్రేమ? అంచేతను ఎవరైనా చేయొచ్చు. ఆ తండ్రి పోయిన రోజును గుర్తుపెట్టుకొని, తల్లి పోయిన రోజును గుర్తుపెట్టుకొని, ఆ రోజు మనం అన్నం తినే ముందు ఒక్క ముద్ద ఇలా చేసి దాని మీద కాస్త నెయ్యి వేసి, ముద్ద కూడా నెయ్యి పనికొస్తుంది, చేసి దాన్ని పట్టుకెళ్ళి కాస్త డాబా మీదకి వెళ్ళి గోడ మీద పెట్టి ఒక్కసారి ఆ పోయినటువంటి తల్లిని కానీ తండ్రిని కానీ తలుచుకుని నమస్కారం చేస్తే వాళ్ళకి పితృకార్యము సంపూర్ణంగా బ్రాహ్మణులు మంత్రపూర్వకంగా పెట్టిన వారికి ఏ రక్షణ లభిస్తుందో అన్ని వర్ణాల వాడికి ఈ కాకి ముద్ద కారణంగా అదే రక్షణ లభిస్తుంది. హిందూ ధర్మంలో చాలా సులభమైన ఉపాయాలన్నీ ఉన్నాయి దేవతల రక్షణ పొందడానికి. అందుకే దీన్ని అన్ని మతాల్లోకి గొప్పది అన్నాను నేను. సమానం అంటే కుదరదు, ఇది చాలా గొప్పది అన్నా. ఎందుకంటే చాలా సులభమైన ఉపాయం ఇది. ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే చక్కగా ప్రతి సంవత్సరము పోయినటువంటి పితృదేవతలను తలుచుకొని చేయొచ్చు. పైగా దేవతల రక్షణ అందరికీ అన్ని వేళలా ఉంటుందని చెప్పలేము. వేణుగోపాలస్వామికి నేనేమి ప్రత్యేకమైన చుట్టం కాదు, మీరు కాకుండా పోలేదు. ఆయన రక్షణ ఉండాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి, అవన్నీ ఉంటాయి. కానీ పితృదేవతల రక్షణ మనకి ఖాయం. ఎందుకంటే ఆ పితృదేవతలకి మనమే బంధువులం, మనకంటే వేరే బంధువులు ఎవరూ లేరు. వాళ్ళకు వర్గం ఉంది. ఈయన మా అబ్బాయి, మా కోడలు, మా మనవరాలు, మా అమ్మాయి, మా అల్లుడు, మా మనవడు, ఇలా ఏవో ఉన్నాయి కొన్ని. ఆ మమకారాలు వాళ్ళకి ఎన్ని జన్మలకి వెళ్ళినా విడిచిపెట్టవు. అందుకని పితృదేవతలు ఖచ్చితంగా రక్షిస్తారు. పైగా వంశం వృద్ధి చెందేలాగా ఆ వంశంలో ఎవళ్ళకి అన్న వస్త్రాలకి లోటు లేకుండా పితృదేవతలే కాపాడుతారు. అందుకని శుభకార్యం ఏదైనా మనం అనుకున్నది చేయలేక వాయిదా వేసినా పర్వాలేదు, కానీ పితృకార్యాలు వాయిదా వేయకూడదు. ఖచ్చితంగా ఆ పోయినటువంటి డేటు కాదు, డేటు పనికిరాదు, ఇక్కడ తిథి ఉండాలి. ఆ తిథి ప్రకారం పితృకార్యాలన్నీ నిర్వర్తిస్తే వాళ్ళందరి పితృదేవతల అనుగ్రహం మనకి బాగా కలుగుతుంది. దానివల్ల మన పిల్లలకి ఎటువంటి ఆపదలు లేకుండా ఉంటాయి, వాళ్ళ వంశం వృద్ధి పొందుతుంది, దంపతులు ఆనందంగా ఉంటారు, సంతానం కలుగుతుంది, సంపదలు కలుగుతాయి, అన్నీ ఉంటాయి. అది ఆత్మీయంగా చెయ్యాలి, మొక్కుబడిగా చెయ్యకూడదు.
అందుకే నేను నిన్ననే పాల్గొన శుద్ధ త్రయోదశి నాడు మా అమ్మగారు పోయిన తిథి కాబట్టి ఆవిడకి పితృకార్యం పూర్తిగా మంత్రపూర్వకంగా ఎలా చేస్తారో అలా చేసి ఆ డాబా మీదకి వెళ్ళి ఆ కాకి ముద్ద పెడుతుంటే నాకు మనస్సులో ఒక ఆవేదన కలిగింది. ఎన్ని ముద్దలు పెట్టావమ్మా మాకు, ముద్ద మీద ముద్ద, ముద్ద మీద ముద్ద, వద్దన్నా సరే పెట్టావు, ఒక్క ముద్ద ఈవేళ నిన్ను తినమని ప్రార్థించాల్సి వస్తుంది అని ఆవిడకో ముద్ద కాకి ముద్ద కింద ఇలా పెడుతూ ఉంటే గుర్తొచ్చింది. దాన్ని ఈవేళ ప్రార్థన రూపంలో చెబుతున్నాను ఒక ఆత్మీయంగా. దినముల్ మాసములేండ్లు పూండ్లు కనులంది పొమ్ములం చేసి మమ్ము నిశాఖమ్ములు కాసినట్టి నేను. దినముల్ మాసములేండ్లు పూండ్లు కనులన్ దీపమ్ములం చేసి మమ్ము నిశాఖమ్ములు కాసినట్టి నేను. ఈ ముద్దం తినంగోరి, ఈ ముద్దం తినంగోరి, తద్దినమున్ మాసిక మంచు పెట్టెదను సాధ్వీ. దినముల్ మాసములేండ్లు పూండ్లు కనులను దీపమ్ములం చేసి మమ్ము నిశాఖమ్ములు కాసినట్టి నిను. ఈ ముద్దం తినంగోరి, తద్దినమున్ మాసిక మంచు పెట్టెదను సాధ్వీ. కాకరూపమ్మునందినుమా, కాకరూపమ్మునందినుమా, కావుమటంసునార్వకుమా, కావుమటంసునార్వకుమా, నన్నే నీవు కావన్వలెన్. नमस्कार पार्टनर्स, तो आज हम आपको बताएंगे क्यों पोर्टर काम